శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 30వ అధ్యాయము. షిరిడీకి లాగబడిన భక్తులు కాకాజీ వైద్య, రహతా కుశాల్ చంద్, పంజాబీ రామ్లాల్. ఈ అధ్యాయములో బాబా షిరిడీకి ఈడ్చిన ఇద్దరు భక్తుల వృత్తాంతము చెప్పుకొందుము. దయామయుడు, భక్తవత్సలుడు అగు శ్రీ సాయికి నమస్కారము. వారు దర్శన మాత్రమునని భవసాగరమును తరింపచేసి మన ఆపదలను ఆపెదరు. వారు నిర్గుణ స్వరూపులనైనను భక్తులు కోరుటచే సగుణ స్వరూపము వహించిరి. భక్తుల ఆత్మ సాక్షాత్కారము కలిగించుటే మహాత్ముల కర్తవ్యము. అది యోగీశ్వరుడైన సాయినాథునకు ముఖ్యతమైనది, తప్పనిసరి అయినది. వారి పాదములు ఆశ్రయించిన వారి పాపములెల్లా నశించును. అట్టి వారి ప్రగతి నిశ్చయము. వారి పాదములు స్మరించుచు పుణ్యక్షేత్రముల నుండి బ్రాహ్మణులు వచ్చి వారి సన్నిధిలో వేద శాస్త్రములు పారాయణ చేసి గాయత్రీ మంత్రమును జపించెదరు. దుర్బలులము పుణ్యహీనులమగుటచే భక్తి అనగానేమో మనకి తెలియదు. మనకింత మాత్రము తెలియను. ఇతరులు మనలను విడిచి పెట్టినప్పటికీ బాబా మాత్రము మనలను విడువరు. వారి కృపకు పాత్రులైన వారు కావలసినంత శక్తి, జ్ఞానము, నిత్యానిత్య వివేకములను పొందెదరు. భక్తుల కోరికలను పూర్తిగా గ్రహించి సాయి వాణిని నెరవేర్చును. అందుచేత ఎవరికి కావలసినవి వారు పొంది కృతజ్ఞతతో ఉండెదరు. కాని మేము వారికి సాష్టాంగ నమస్కారము చేసి వేడుకొనదము. మా తప్పులన్నీయు క్షమించి సాయి మా ఆరాటములన్నీయు ఆపుగాక. కష్టముల పాలై సాయిని ఈ విధముగా ప్రార్థించు వారి మనస్సు శాంతించి బాబా కటాక్షముచే వారు సంతుష్టి చెందెదరు. దయా సముద్రుడగు సాయి కటాక్షించుటచే హేమాడ్ పంతు ఈ గ్రంథమును రాయగలిగనని చెప్పుకొనెను. లేకున్నచు తనకు గల యోగ్యత ఎంత, ఎవరింత కఠినమైన పనికి పూనుకొనగలరనెను. శ్రీ సాయి భారమంతయు వహించుటచే హేమాడ్ పంతుకు కష్టము కాని శ్రమ కాని కాలరాకుండెను. తన వాక్కును కలమును కూడా ప్రేరేపించుటకు శక్తివంతమగు జ్ఞానమనే వెలుతురుండగా అతడు సంశయము గాని ఆరాటము గాని పొందనేలా. అతడు రాసిన ఈ పుస్తక రూపమున శ్రీ సాయి అతని సేవకు గైకొనెను. ఇది అతని గత జన్మల పుణ్య పరంపరచి ప్రాప్తించెను. కావున అతడు అదృష్టవంతుడనియు పుణ్యాత్ముడనియు అనుకొనెను. ఈ క్రింద కథ సాధారణ కథ కాదు, స్వచ్ఛమైన అమృతము. దీనినెవరు త్రాగెదరో వారు సాయి మహిమను సర్వాంతర్యామిత్వమును తెలుసుకొందరు. వాదించువారు విమర్శించువారు ఈ కథలను చదవనక్కర్లేదు. దీనికి కావలసినది అంతులేని ప్రేమ, భక్తి, వివాదము కాదు. జ్ఞానులు, భక్తి విశ్వాసములు గలవారు లేదా యోగుల సేవకులమనుకుని వారు ఈ కథలు ఇష్టపడి మెచ్చుకొనెదరు. తదితరులు కాకమ్మ కథలు అందరు. అదృష్టవంతులు అయిన సాయి భక్తులు సాయి లీలలను కల్పతరువుగా భావించెదరు. ఈ సాయి లీలామృతమును త్రాగినచో అజ్ఞానులకు జన్మరాహిత్యము కలుగును, గృహస్థులకు సంతృప్తి కలుగును, ముమోక్షులకి సాధనగా ఉపకరించును. ఇక ఈ అధ్యాయములోని కథను ప్రారంభించెదము. కాకాజీ వైద్య. నాసిక్ జిల్లా వనిలో కాకాజీ వైద్య అనువాడుండెను. అతడచటి సప్తశృంగి దేవతకు పూజారి. అతడనేక కష్టముల పాలై మనశ్శాంతిని పోగొట్టుకుని చంచల మనస్కుడయ్యెను. అట్టి పరిస్థితిలో ఒకనాటి సాయంకాలము దేవతాలయమునకు పోయి తనను ఆందోళన నుండి కాపాడుమని హృదయపూర్వకముగా వేడుకొనెను. అతని భక్తికి దేవత సంతసించి ఆనాటి రాత్రి అతనికి స్వప్నంన కాంతించి బాబా వద్దకు పొమ్ము, నీ మనస్సు శాంతి వహించెను అనెను. ఈ బాబా ఎవరో దేవినడిగి తెలుసుకొనుటకు కాకాజీ ఉత్సహించెను. కాని ఇంతలోనే అతనికి మేల్కువ కలిగెను. ఈ బాబా ఎవరై ఉండవచ్చునని అతడు యోచించెను. కొంతసేపు ఆలోచించిన పిమ్మట ఈ బాబా త్రయంబకేశ్వరుడు, శివుడు కావచ్చునని అతడు పుణ్యస్థలమగు త్రయంబకం నాసిక్ జిల్లా వెళ్ళెను. అచట 10 రోజులుండెను. అక్కడున్నంత కాలము వేకువజామున స్నానము చేసి రుద్రమును జపించును, అభిషేకమును తదితర పూజలను గావించెను. అయినప్పటికీ మనుపటి వలనే అశాంత మనస్కుడుగా ఉండెను. పిమ్మట స్వగ్రామునకు తిరిగి వచ్చి దేవతను తిరిగి వేడుకొనెను. ఆ రాత్రి ఆమె స్వప్నములో కనిపించి ఇట్లనెను, అనవసరముగా త్రయంబకేశ్వరం ఎందుకు వెళ్ళినావు? బాబా అనగా షిరిడీ సాయి బాబా అని నా అభిప్రాయము. షిరిడీకి పోవుటెట్లు, ఎప్పుడు పోవలెను, బాబాను చూచుటెట్లు అని కాకాజీ మనోవ్యాకులత పొందుచుండెను. ఎవరైనా యోగీశ్వరుని చూడవలే అనుకున్నచో ఆ యోగియేగాక దైవము కూడా అతని కోరికను నెరవేర్చుటకు సహాయపడును. యథార్థముగా యోగియు భగవంతుడును ఒక్కరే, వారిలో ఏమియో భేదము లేదు. ఎవరైనా తానైపోయి యోగిని దర్శించుట అన్నది ఉట్టభూతకము. యోగి సంకల్పించనిది వారిని చూడగలుగు వారెవరు? అతని ఆజ్ఞ లేక చెట్టు ఆకు కూడా కదలదు. యోగి దర్శనమునకై భక్తుడు ఎంత వేదన పడును, ఎంత భక్తి విశ్వాసములు చూపును, అంత త్వరగాను బలముగాను అతని కోరిక నెరవేరును. దర్శనమునకై ఆహ్వానించువాడే వచ్చువానికి స్వాగత సన్నాహమును లొనర్చును. కాకాజీ
విషయంలో అట్లే జరిగేను. శ్యామ మ్రొక్కు కాకాజీ షిరిడీకి పోవుటకు ఆలోచించుచుండగా ఒక అతిథి అతనిని షిరిడీకి తీసుకొని పోవుటకు అతని ఇంటికే వచ్చెను. అతడింకెవడో కాదు, బాబాకు ముఖ్య భక్తుడు శ్యామాయే. శ్యామ ఆ సమయమునకి ఎట్లు వచ్చెనే చూద్దాము. శ్యామ బాల్యములో జబ్బు పడినప్పుడు అతని తల్లి తమ గృహదేవతయగు వనిలోని సప్తశృంగికి జబ్బు నయము కాగానే నీ దర్శనమునకు వచ్చి బిడ్డను నీ పాదములపై పెట్టెదనని మొక్కుకొనెను. కొన్ని సంవత్సరముల పిమ్మట ఆ తల్లి కుచములపై తామర లేచి ఆమె మిక్కిలి బాధపడెను. తనకు నయమైనచో 2 వెండి కుచములు సమర్పించేదనని అప్పుడు ఇంకొక మ్రొక్కు మ్రొక్కెను. కాని ఈ 2 మ్రొక్కులు కూడా ఆమె చెల్లించలేదు. ఆమె చనిపోవునప్పుడు ఈ సంగతి శ్యామకు చెప్పి 2 మ్రొక్కులు చెల్లించు భారము అతనిపై వేచి ఆమె మృతి చెందెను. శ్యామ కొన్నాళ్లకు ఆ మ్రొక్కులను పూర్తిగా మరచెను. ఇట్లు 30 సంవత్సరములు గడిచెను. అప్పట్లో షిరిడీకి ఒక పేరు పొందిన జ్యోతిష్కుడు వచ్చి నెల దినములు అచట మకాము చేసెను. అతడు శ్రీమాన్ బూటి మొదలగు వారికి చెప్పిన భవిష్యత్తు సంతృప్తికరముగా ఉండెను. శ్యామ తమ్ముడు బాపాజీ జ్యోతిష్య పండితుని సంప్రదించగా అతడు తల్లి మ్రొక్కులు చెల్లించకపోవటచే వారికి కష్టములు సప్తశృంగి దేవత కలుగజేయుచున్నదనను బాపాజీ ఈ సంగతి శ్యామకు తెలియపరిచెను. అప్పుడు శ్యామకు సర్వము జ్ఞప్తికి వచ్చెను. ఇంకను ఆలస్యము చేసినచో హానికరమని ఎంచి శ్యామ ఒక కంసాలిని పిలిచి 2 వెండి కుచములు చేయించెను. మసీదుకు పోయి బాబా పాదములపై పడి 2 కుచముల నచ్చట పెట్టి తన మ్రొక్కులను చెల్లజేయుమని బాబాయే తన సప్తశృంగి దేవత గుట్టచి వానిని ఆమోదించమని వేడెను. నీవు స్వయముగా పోయి సప్తశృంగి దేవతకు మ్రొక్కును చెల్లింపు అని బాబా నిర్బంధించెను. బాబా ఊదిని ఆశీర్వాదమును పొంది శ్యామ వని పట్టణమునకు బయలుదేరెను. పూజారి ఇల్లు వెతుకుచు తుదకు కాకాజీ ఇల్లు చేరెను. అప్పుడు కాకాజీ షిరిడీకి పోవలెనని గొప్ప కుతూహలముతో ఉండెను. అట్టి సమయములో శ్యామ వారింటికి వెళ్ళెను. ఇది ఎంత ఆశ్చర్యకరమైన కలయికయో చూడుడు. మీరెవరు, ఎచ్చటి నుండి వచ్చినారని కాకాజీ అడిగెను. మాది షిరిడి. నేను సప్తశృంగికి మొక్కు చెల్లించుటకు ఇక్కడకు వచ్చినానని శ్యామ అనెను. షిరిడి నుండి వచ్చెనని తెలియగాని శ్యామను కాకాజీ కౌగలించుకొనెను. ప్రేమ చేయి మైమర్చెను. వారు సాయి లీలల గూర్చి ముచ్చటించుకొనిరి. శ్యామ మ్రొక్కులన్నీ చెల్లించిన పిమ్మట వారిద్దరూ షిరిడీకి బయలుదేరిరి. షిరిడీ చేరగని కాకాజీ మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములపై పడెను. అతని కళ్ళు కన్నీటితో నిండెను. అతని మనస్సు శాంతించెను. సప్తశృంగి దేవత స్వప్నంలో తెలియపరిచిన రీతిగా బాబాను చూడగని అతని మనస్సులోని చంచలత్వం అంతయు పోయి ప్రశాంతి వహించెను. కాకాజీ తన మనసులో ఇట్లనుకొనిను, ఏమి ఈ అద్భుత శక్తి, బాబా ఏమియూ పలుకలేదు, ఉత్తర ప్రత్యుత్తములు కూడా జరగలేదు, ఆశీర్వచనములనైనా పలుకలేదు. కేవలం వారి దర్శనమే సంతోషమునకు కారణమయ్యేను. వారి దర్శన మాత్రమునని నా మనశ్చాంచల్యము పోయినది, అంతరంగమున ఆనందము ఉద్భవించినది. ఇది ఏ దర్శన భాగ్యము. అతడు తన దృష్టి సాయినాథుని పాదములపై నిగిడించెను. అతని నోట మాట రాకుండెను. బాబా లీలలు విని అతని సంతోషమునకు అంతు లేకుండెను. బాబాను సర్వస్వ శరణాగతి వేడెను. తన వేదనను బాధలను మరచెను. స్వచ్ఛమైన ఆనందమును పొందెను. అక్కడ 12 రోజులు సుఖంగా ఉండి తుదకు బాబా వద్ద సెలవు తీసుకొని వారి ఊది ప్రసాదమును ఆశీర్వచనమును పొంది ఇల్లు చేరెను. రహతా కుశాల్ చంద్ తెల్లవారుజామున వచ్చిన స్వప్నము నిజమగునని అందురు. ఇది సత్యమే కావచ్చు, కాని బాబా స్వప్నములకు కాల నియమము లేదు. ఒక ఉదాహరణము. ఒకనాడు సాయంకాలము బాబా కాకాసాహెబ్ దీక్షితును రహతాకు పోయి చాలా రోజుల నుండి చూడకుండుటచే కుశాల్ చంద్ ను తీసుకుని రమ్మనెను. ఒక టాంగాను తీసుకుని కాకా రహతా వెళ్ళెను. కుశాల్ చంద్ ను కలుసుకొని బాబా చెప్పిన వార్త అందజేసెను. దీనిని విని కుశాల్ చంద్ ఆశ్చర్యపడెను. మధ్యాహ్న భోజనానంతరము నిద్రపోవుచుండగా తనకు స్వప్నంలో బాబా కనపడి వెంటనే షిరిడీకి రమ్మనినందున అతడు షిరిడీకి పోవుటకు ఆతృతతో ఉన్నానని చెప్పెను. తన గుర్రము అచట లేకుండుటచే తన కుమారుని బాబాకు ఈ సంగతి తెలుపుటకై పంపెను. కుమారుడు ఊరు బయటకు పోయేసరికి దీక్షిత్ టాంగాను తీసుకుని వచ్చెను. కుశాల్ చంద్ ను తీసుకుని రావాల్సినదని బాబా దీక్షిత్ కు చెప్పుటచి ఇద్దరు టాంగాలో కూర్చుండి షిరిడీకి చేరిరి. కుశాల్ చంద్ బాబాను దర్శించెను. అందరూ సంతసించిరి. బాబా ప్రదర్శించిన ఈ లీలను చూచి కుశాల్ చంద్ మనసు కరిగెను. పంజాబీ రామ్లాల్, బొంబాయి. ఒకనాడు బొంబాయిలో నుండు పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాల్ అనువాడు ఒక స్వప్నమును గాంచెను. ఆ స్వప్నములో బాబా కనపడి షిరిడీకి రమ్మనెను. బాబా వానికి మహంతువలే కనిపించెను. కాని అతనికి
వారికి వారెచట కలరో తెలియకుండెను. పోయి వారిని చూడవలెనని మనమున నిశ్చయించెను. కాని చిరునామా తెలియకుండుటచి చేటుకేమియో తోచకుండెను. ఎవరినైనా మనము పిలిచినచో వచ్చువారి కొరకు కావలసినవన్నీ మనము సమకూర్చెదము. ఈ విషయంలో కూడా అట్లనే జరిగెను. అతడు ఆనాడు సాయంకాలము వీధిలో పోవుచుండగా ఒక దుకాణములో బాబా ఫోటోను చూచెను. స్వప్నములో చూచిన మహంతు ముఖ లక్షణములు ఈ పటంలోనున్న వానితో సరిపోయెను. కనుగొనగా ఆ పటము సాయిబాబాదని తెలిసెను. అతడు వెంటనే షిరిడీకి పోయి ఇచ్చటనే తన అంత్యకాలము వరకు ఉండెను. ఈ విధముగా బాబా తన భక్తులకు దర్శనమిచ్చుటకై షిరిడీకి తీసుకొని వచ్చుచుండెను. వారి ఇహపరముల కోరికలు నెరవేర్చుచుండెను. 30వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 4వ రోజు పారాయణము సమాప్తము.